ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. ఈ దినం మన యొక్క ధ్యానాంశము సంఘంలో ఉండే పరిచర్యల యొక్క ప్రాధాన్యతలు. ఇది పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి మరి ఎఫెసు పట్టణం నుంచి వ్రాసిన లేఖలో కొన్ని హెచ్చరికలతో కొన్ని జాగ్రత్తలు చెప్పుచూ నువ్వు త్వరగా రా నా దగ్గరికని చెప్తూ మరి ఆయనకు కొన్ని సూచనలు పరిచర్యలో ఎలా ఉండాలనేసి ఇచ్చిన ఈ లేఖ అన్నమాట ఇది. ఈ లేఖ మనం కూడా మరి మన సంఘాలకి ఏ విధంగా ఇది అన్వయిస్తుందో మనము ధ్యానం చేస్తున్నాం. పౌలు గారు ఎఫెస్సులో ఒక సంఘాన్ని స్థాపించారు. అది మనం పోయిన వారము డిస్కస్ చేసాము. ప్రపంచంలో ఒకప్పుడు మొదటి శతాబ్దంలో ప్రపంచంలోనే ఉన్న వింతల్లో ఒక ముఖ్యమైన వింత ఏంటంటే ఎఫెసు పట్టణంలో ఉన్న అర్తమీ దేవి దేవాలయము. మరి అక్కడికి వచ్చి అనేక మంది మొక్కుకుని ప్రపంచం అంతా వెళ్ళేవారు. అక్కడ పౌలు గారు ప్రపంచం అందరి నుంచి వచ్చిన వారందరికీ సువార్త ప్రకటించడం వల్ల మరి అక్కడ ఆ విగ్రహాలు చేసే ఆహ్, ఆ మౌల్డ్ చేసే కంసాలులు గాని వారి వ్యాపారానికి అడ్డు రావటంతోటి అక్కడ గొప్ప తిరుగుబాటు వచ్చింది. మరి అక్కడి నుంచి ఆయన తిమోతికి ఒక లేఖ వ్రాసారు. ఇది పోయిన వారం కూడా మీరు చూశారు. ఎఫెసు పట్టణం ఇది. ఇది చాలా ప్రాచీన నగరం. మరి అనేకమైన ఇంపార్టెన్స్ కూడా ఉన్నాయి. వ్యాపార రీత్యా కూడా ఈ పట్టణానికి. ఇది ఆర్కిటెక్చర్ చూడండి ఎలా ఉందో ఎఫెసు పట్టణానికి సంబంధించి. ఈ మన సంఘం యొక్క ఆధ్యాత్మిక ఆరోగ్యానికి దోహదం చేయటానికి ఈ లేఖ పౌలు గారు ఎఫెసీ సంఘం నుంచి వ్రాసిన ఈ యొక్క లేఖ తిమోతికి వ్రాసిన లేఖ మనకు ఎలా సహాయపడుతుంది అని మనము ఈ దినము ధ్యానం చేయనున్నాం. ఇక్కడ మనం చూస్తే తిమోతికి వ్రాసిన ఈ లేఖ 5వ అధ్యాయంలో 3 నుంచి మరి 11 వచనాల వరకు కొన్ని మనం ముఖ్యంగా హైలైట్ చేసుకుని ధ్యానం చేయనున్నాం. అందులో 3వ వచనం ఏమైందంటే నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. ముఖ్యంగా అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింపగళ్ళు నిలకడగా ఉండును. 9వ వచనంలో 60 ఏండ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒక్క పురుషునికే భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయబూనుకొనినదైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. కాబట్టి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని విధవరాండ్ర లెక్కలోకి మనము చేర్చలేము. వాక్యపరంగా బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. ఇక్కడ ఈ వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది ఏంటంటే విధవరాండ్రకు మద్దతు ఇచ్చుట మరియు పెద్దలకు బోధించుట. ఏ విధమైన విషయాలు బోధించడం అంటే నిజముగా అనాథలైన విధవరాండ్రను
సన్మానింపుము. ఎలా సన్మానించాలి వారిని? సన్మానించడం అంటే శాలువ కప్పి దండేయటం కాదు. వారిని ఏ విధంగా సన్మానించాలి అని మనం ఒకసారి మరి ఇదను వాక్యాన్ని బాగుగా పరిశీలించి చూస్తే వారికి విధవరాండ్రకి సామాజికంగా భద్రత ఉండదు. ఎందుకని? ఆమె ఒక్కొక్కసారి సింగిల్‌గా ఉంటారు. ఎంతైనా ఎక్కువ ప్రొటెక్షన్ లేకుండా ఉంటూ ఉంటారు. వైద్య చికిత్స ఉండదు సమయానికి. జీవనోపాధికి సంబంధించిన మార్గము లేదు. అనగా ఉద్యోగాలు అందరూ చేసేవారుగా ఉండరు. విస్తృతమైన పేదరికం ఉంటది దానివల్ల. ఇటువంటి పరిస్థితుల్లో ఈ అనాథలైన విధవరాండ్రను మనము ఏ విధంగా సన్మానించాలి అని చూస్తే, మరి బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును, ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ఇది బానే ఉంది. విధవరాండ్రకు మద్దతు ఇచ్చి, పెద్దలకి మనం ఏం బోధించాలంటే, పేదలకు సేవ చేయుటకు మరియు వాక్య బోధనకు నిధులు కూర్చుటకు ధనమును కేటాయించుము. ఇప్పుడు ప్రతి సంఘంలో కూడా కానుకలు సేకరిస్తారు. ఆ కానుకలు ఎక్కడికెళ్తున్నాయో, ఏమవుతున్నాయో దాన్ని ఎవరు పట్టించుకోరు. నేను మరి ఒకసారి ఎక్కువ డీటెయిల్స్ చెప్పట్లేదు. ఒకసారి బలంగా కొన్ని సంఘాలకి మీరు సంఘానికి వచ్చి కానుకేసేసి ఏదో చెప్పిన వాక్యం చెప్పేసారు వినేసి వెళ్ళిపోవడం కాకుండా, ఏం వాక్యం చెప్పారో అది పౌలు గారు బెరయ సంఘంలో మరి వారు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం కరెక్టా కాదా? వారు చెప్పేది కరెక్టా కాదా? అని వారు లేఖనములు పరిశీలించుచూ ఉన్నారు. అదేవిధంగా మరి వాక్యం బోధించే వాళ్ళు కరెక్ట్‌గా బోధిస్తున్నారా లేదా అని గమనించాలి. మనం ఇచ్చిన కానుక ఏ విధంగా ఉపయోగించబడుతుంది? ఏమవుతుంది? అని సంఘంలో జరిగే పరిస్థితుల్ని మనము గమనించాలి. ఊరికినే వచ్చి సంఘంలోనికి కానుకేసేసి వాక్యం ఏదో వినేసి వెళ్ళిపోవటం కాదు. వినిన వాక్యాన్ని మదిలో నింపుకోవాలి. అదేవిధంగా మరి కానుకలు ఏమవుతున్నాయి అనేది కూడా మన బాధ్యత. అది పట్టించుకోకపోతే అది మనము చేసిన తప్పు. అందుచేత ఆ విధమైన మరి విషయాలు నేను ఎక్కువగా బోధించటం వల్ల కొన్ని సంఘాల్లో మరలా నన్ను ఎక్కడికి వాక్య పరిచర్యకి మరి మమ్ను చేసేసారు. ఆహ్వానించట్లేదు. ఎందుకని? ఇవి చాలా మరి కొంచెం కష్టంగా ఉంటాయి కాబట్టి అక్కడ నేను నిషేధించబడుతున్నాను. వాక్యానికి నాకు అవకాశం లేకుండా ఉంటుంది. ఎందుకని? ఈ విషయాలన్నీ ఈ విధంగా చెప్పడం వల్ల, బోధించడం వల్ల. అయితే ఇక్కడ మనకి పేదలకు సేవ చేయుటకును, వాక్యమును బోధించుటకును, నిధులు సమకూర్చుటకు ధనమును కేటాయించుము. వచ్చిన కానుకలలో కొన్ని మరి పేదలకు సేవ చేయటానికి, కొన్ని వాక్యాన్ని బోధించేయడానికి నిధులు సమకూర్చమని ఇక్కడ వాక్యం ద్వారా మనం ఈ దినము హెచ్చరించబడుతున్నాం. మనం క్రిస్మస్ దినాల్లో బాక్సింగ్ డే అని చేస్తుంటాం. అక్కరలో ఉన్న వారికి సహాయం కోసం అనేసి ఒక పెద్ద పెట్టి పెడతారు. అందులో వేసిన డబ్బులన్నీ 26వ తేదీ బాక్సింగ్ డే అంటారు. ఆ రోజున తీసి దానితో పేదలకు సహాయం చేస్తాము అని చెప్తుంటారు. నిజానికి అన్ని క్రైస్తవ సంఘాలు కూడా దాతృత్వంలో చాలా ముందంజగా కలిగి ఉంటే, ఆ వచ్చిన కానుకలు సరియైన రీతిలో వినియోగించబడుతున్నాయా లేదా అని గమనించి దానిని పర్యవేక్షించవలసిన బాధ్యత ప్రతి సంఘస్థునికి ఉన్నది. అలా చేయకపోతే అది ఆ సంఘస్థుల యొక్క తప్పవుతుంది. అందుచేత మనము ఇన్వెస్ట్ చేసేది కరెక్ట్‌గా ఇన్వెస్ట్ అవుతుందా? లేదా? అని చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది.
ఆరోగ్యకరమైన సంఘముల యొక్క లక్ష్యము సేవా పరిచర్య మరియు వాక్య పరిచర్య. కేవలం వాక్య పరిచర్య చేసేసి వెళ్ళిపోతే సరిపోదు. సేవా పరిచర్య కూడా కావాలి. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను. ఆదిలో మిషనరీస్ మన దేశానికి వచ్చినప్పుడు వారు అక్కడ పరిస్థితులన్నీ చూచి ముందు ఏం చేశారంటే వారు కాస్త సూప్ తాగడానికి ఏదో ఒకటి గింజి లాంటిదో ఏదో ఇచ్చేవారు వారు. అప్పట్లో ఉన్న పేదరికాన్ని అరికడటానికి. ఎందుకని కడుపు కాలుతున్నప్పుడు వారికి సువార్త చెప్తే వినడు కాబట్టి. వారికి శుభ్రం లేదు కాబట్టి సబ్బు ఇచ్చేవారు. శుభ్రంగా స్నానం చేసి నీట్‌గా తయారై వస్తే అప్పుడు బోధించటానికి. ఆ తర్వాత రక్షణ సువార్త ప్రకటించారు. అందుకని దీన్నేమంటారంటే సూప్, సోప్ అండ్ సాల్వేషన్. 3 ఎస్‌లనమాట. ముందు అడిగి అందుకనే క్రమేపీ ఇప్పుడు అన్ని సంఘాల్లో చాలా సంఘాల్లో ఆరాధన అయిన వెంటనే భోజనాలుంటున్నాయి. భోజనాలు లేకపోతే ఎవరు రారు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే అది సూప్ దగ్గర నుంచి వచ్చింది. సూప్, సోప్, సాల్వేషన్. ఆ విధంగా మరి వారు వచ్చిన ప్రజలకి ఫస్టు సేవా పరిచర్య. మదర్ తెరిసా చూడండి తన యొక్క సేవ ద్వారా ఎంతగానో ప్రశంసించబడింది. విలియం కేరీ వచ్చారు మన దేశానికి. 3 నెలలు ప్రయాణం చేస్తూ మరి కలకత్తా ప్రాంతానికి వచ్చేటప్పటికి, నగరానికి వచ్చేటప్పటికి ఆయన బెంగాలీ భాష ఇవన్నీ నేర్చేసుకొని దిగటమే బెంగాలీ భాషలో మాట్లాడారు. ఆయన ఎవరెవరితో కలిసి మాట్లాడేవారో, ఎవరైతే దేవుణ్ణి అంగీకరించేవారో, ఇవాళ మీరు మాతో కూడా భోజనం చేయటానికి రండి అని ఆయన ప్రక్కనే కూర్చోబెట్టి భోజనము చేసేవారు. ఇది క్రైస్తవ విధానం, బోధించు విధానం, సేవా పరిచర్య విధానం. అంతేగాని నీ దారి నీదే, నా దారి నాదే, వస్తారు, పోతే పోతారు అన్నట్టుగా కాకుండా మనము అనేక మందిని ప్రభు తట్టు ఆకట్టుకునేటట్టుగా మన సరళమైన భాష సరళంగా ఉండాలి. అందుకనే పోయిన వారంలో నేను చెప్పినప్పుడు తిమోతికి మరి పౌలు ఏం చెప్తున్నాడు? నీ యవ్వన దశ చేత నీ యొక్క మాట చేత గాని, నీ యొక్క ప్రవర్తన చేత గాని ఎవరి చేత నీవు తృణీకరింపబడకూడదు. యువర్ లాంగ్వేజ్ షుడ్ బి వెరీ సాఫ్ట్. ఈ రోజున కొంతమంది కాపర్లున్నారు. వారు మంచిగా వాక్య పరిచర్య చేయొచ్చు. కానీ వారు భాష మాత్రం చాలా రఫ్‌గా ఉంటది. మరి మంచిగా అందరిని కన్విన్స్ చేసేటట్టుగా వారు ఒక్కొక్కసారి మాట్లాడరు. కొంతమంది ఎప్పుడూ కూడా అందరూ చెడ్డవాళ్ళనే చెప్తా ఉంటారు. యేసుప్రభు అందరూ చెడ్డవాళ్ళే, ఆయన్ని ఈవెన్ సిలువ వేసిన తర్వాత కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని సిలువ మీద ఉండి ప్రార్థన చేశాడు. ఇక్కడ కాపర్ల యొక్క లక్షణం ఎలా ఉండాలంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంత భయంకరమైన చెడ్డవాళ్ళైనా పాపంలోనున్నా కాపరిగా వారి బాధ్యత ఏంటంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. అంతేగాని వీడిలాగా అదెలాగా అని కామెంట్ చేసి నోటికి వచ్చినట్టుగా మాట్లాడటం కాదు. మనం మాట్లాడే భాషను బట్టి ఇతరులు మన యొక్క మరి పరిచర్యను అట్రాక్ట్ అవుతారు. అందుచేత సేవా పరిచర్య ప్రజల ఆచరణాత్మక అవసరములను తీర్చుట. మరి సంఘానికి రెగ్యులర్‌గా వస్తున్నారు. మంచిగా వాక్య పరిచర్య చేసినప్పుడు వాక్యాన్ని వింటున్నారు. వారికి ఏదో చిన్న కష్టం వచ్చింది. ఆ కష్టంలో ఏదో ఒక రకంగా మనం సంఘముగా ఆదుకోవాలి. వారు సంఘమే మెయిన్‌గా ఆధారపడి ఉన్నప్పుడు సంఘం వారిని ఆదరించాలి. అటువంటి ఆచరణాత్మక అవసరాలని సంఘంగా మనం తీర్చలేనప్పుడు
వారు ఒక్కసారి వారి మనస్సు విరిగిపోద్ది. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, ప్రార్థన చేస్తామమ్మా అని చెప్తా ఉంటారు. అందుకనే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు గొప్పవి అని మరి కొంతమంది చెప్తా ఉంటారు. అంతే కదా? అందుచేత మనము వారి కొరకు ప్రార్థన చేస్తాం, వారికి వాక్యం చెప్తాం. అయితే వారి అవసరాలను తీర్చడం కూడా మనం గమనించాలన్నమాట. వాక్య పరిచర్య ఏంటంటే దేవుని వాక్యమునందున్న సత్యములను వేరొకరికి వివరించుట. మరి 18వ శతాబ్దంలో విలియం కేరీ వచ్చాడు ఇండియాకి. గుంటూరు ప్రాంతానికి ఫాదర్ హయ్యర్ అనే ఆయన కూడా వచ్చారు. వీరందరూ సువార్త, విలియం కేరీ అయితే బైబిల్ని అనేక భాషల్లో తర్జుమా చేసి మొట్టమొదటిగా ప్రింటింగ్ ప్రెస్ కలకత్తాలో పెట్టింది ఆయనే. మరి ఈ ఫాదర్ హయ్యర్ వచ్చి ఇక్కడ అనేక మందికి వైద్య అవసరాలు ఉన్నాయనేసి మరి సుమారుగా 50 సంవత్సరములు పైబడిన ఆయన 6 బిడ్డల్ని భార్య చనిపోతే వదిలేసి వచ్చి మరలా తిరిగి అమెరికా దేశం వెళ్ళి స్వయంగా ఆయనే వైద్యుడిగా మరి పట్టాభిషేకం తీసుకుని, అనగా మెడిసిన్ చదివి తిరిగి వచ్చి ఆయనతో పాటు కొంతమంది బృందాన్ని తీసుకుని వచ్చి వారి ద్వారా కుగ్లర్ హాస్పిటల్ని ప్రారంభించారు. ఎందుకు? అక్కడున్న ప్రజలందరికీ వైద్య అవసరాలు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని తీర్చడానికి మరి గుంటూరులోనేమో కుగ్లర్ హాస్పిటల్, రాజమండ్రిలోనేమో లూథరన్ హాస్పిటల్ మరి నెలకొల్పారు వైద్య సదుపాయాలు అందించడం కొరకు. అయితే మరి వారు చక్కటి సేవ చేసి ఇవన్నీ మిగిల్చి వెళితే ఇప్పుడు మరి వచ్చిన వారందరూ కూడా వాటిని అమ్ముకుని డబ్బులు చేసుకుంటున్నారు. సాతాను ఎంత చక్కగా మరి వారిలో పనిచేస్తుందో మనకి గమనించవచ్చు. ఇక్కడ ఆరోగ్యకరమైన సంఘముల యొక్క లక్ష్యము లేదా సేవా పరిచర్య మరియు వాక్య పరిచర్య ఇవి ఎలా ఉండాలంటే యేసు పరిచర్య ఎలా చేశారో ఒకసారి మనం గమనిద్దాం. యేసు ప్రభు చేసిన పరిచర్యనే మనము ప్రధాన మూలంగా తీసుకొని గమనించినట్లయితే యేసు ప్రభు ఎలా చేశారు, శిష్యులు ఎలా చేశారు పరిచర్య చూస్తే చూడండి. యేసు సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. ఒకచోటే తిష్టేసుకుని అందరూ నా దగ్గరికి రండి, నేను దీవిస్తాను, నేను ప్రార్థన చేస్తాను, మీ మీద చేతులుంచాను అనలేదు. ఆయన వారి దగ్గరికి వెళ్ళాడు. మనము దేవాలయంలో నుంచి బయటకు వెళ్ళాలి. వెళ్ళి సమాజ మందిరంలో నుంచి బయటకు వెళ్ళి మనము ప్రకటించాలి. అప్పుడు వారిని దేవాలయం లోపలికి మనము తీసుకొని రాగలం. అంతేగాని మరి అందరినీ చాలామందిని చేపలు పట్టేవారుగా చేశారట. చేపలు పట్టేవారుగా చేస్తే వారందరూ చక్కటి ప్లేసు ఏది ఒడ్డున మరి సముద్రానికి అయితే లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్నాక ఉంటుంది కదా, అలాంటి చోట్ల ప్రతి ఒక్కరు సెలెక్ట్ చేసుకుని అక్కడ వేసి గేలం వేస్తూ పెడుతున్నారు. దా 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 అని పిలుస్తుంటే ఆ ఫిష్ అన్న వస్తాయా? ఫిష్ ఎక్కడ ఉంటుంది? లోతైన జలముల్లో ఉంటుంది. చేపలు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళి నువ్వు వల వేస్తే చేపలు వస్తాయి, కానీ నీవున్న చోటకు వచ్చి అవి చూస్తూ చూస్తూ నీ వల్ల ఎందుకు పడతాయి? అందుచేత యేసు ప్రభు సమాజ మందిరములలో బోధించాడు. మరి రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని ఆయన మరి కేవలము ప్రతి ప్రదేశానికి కాలినడకనే వెళ్ళి ప్రతి ఒక్కరిని దర్శించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాము. ఆరోగ్యకరమైన సంఘముల యొక్క లక్ష్యం
ఆచరణాత్మకమైన అవసరములు తీర్చటానికి యేసు కరుణతో వారి యొద్దకు వెళ్ళాడు. అంతేగాని వారు ఇక్కడికి రాలేదు. మనం ఏదైనా బాగోపోతే హాస్పిటల్‌కి వెళ్తాం. అయితే మనము వారి దగ్గరికి వెళ్ళాలి అవసరాలను తీర్చడానికి. ఇప్పుడు రాజకీయ నాయకులందరూ ఎంతో ప్రేమతో ప్రతి ఒక్కరిని దర్శిస్తారు. మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఎవడు కనిపించడు. యేసు కరుణతో వారి దగ్గరకు వెళ్ళెను. ఇక్కడ రిఫరెన్సెస్ ఉన్నాయి. మనం చూసుకోవచ్చు. మరి సమాజ మందిరముల్లో ఆయన ఆ విధంగా చేసి వారి అవసరాలు తీర్చడానికి వారి దగ్గరికి వెళ్ళినట్టుగా మనం గమనించవచ్చు. శిష్యులు ఏ విధంగా చేశారో చూద్దాం చూడండి. శిష్యులు లూకా సువార్త 10వ అధ్యాయము 8వ వచనం. మరియు మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు అందులోనున్న రోగులను స్వస్థపరచుడి. దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. దేవుని రాజ్యము వారి దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి అని చెప్పి. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగ రాడు, చిమ్మెట కొట్టదు. అయితే ఇప్పుడున్న సంఘ నాయకులందరూ కూడా వారి యొక్క ధనాన్ని స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. ఇక్కడ ప్రభువేమో పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి అని చెప్తుంటే అక్కడికి దొంగ రాడు, చిమ్మెట కొట్టదు. ఇప్పుడు అందరూ ఎవరు కూడా చెయ్యి గుప్పులు విప్పుకోకుండా, దాతృత్వం లేకుండా డబ్బులన్నీ బ్యాంకుల్లో వేసుకున్నారు. రేపు మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఎలాగే మరి పాడైపోతాయి. మనం ధనం సమకూర్చుకోవాల్సింది ఏంటంటే పరలోక రాజ్యంలో అక్షయమైన ధనాన్ని సంపాదించుకోవాలి. తోమా భారతదేశానికి వచ్చి డబ్బులు తీసుకుని ఆ రాజు దగ్గర గుండోఫరస్ దగ్గర పెద్ద ప్యాలెస్ కడతానని చెప్పి నేను కట్టే వరకు మీరు చూడకూడదని చెప్పి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి సువార్త ప్రకటించి పేదలకు ఆ ధనాన్ని అంతా పంచేశాడు. చాలా కాలం అయిన తర్వాత రాజు ఏమయ్యా నువ్వు ఏంటి ఎక్కడ కట్టావు నా ప్యాలెస్ అదంటే ఆ ప్యాలెస్ అయిపోయిందండి మీరు నువ్వు తీసుకుని చూపిస్తాను అన్నాడు. ఎక్కడ కట్టావు అంటే అదిగోండి అక్కడ కట్టాను అని పైకి చూపిస్తాడు. అలాగా మరి అక్కడ ఆయన ప్యాలెస్ కట్టినట్టుగా చూపించాడు. అప్పుడు వాళ్ళ తమ్ముడు చనిపోతే అదే తోమ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ తమ్ముడు లేచి అన్నా నువ్వు ఎంత చక్కటి ప్యాలెస్ కట్టావన్నా అని చెప్పేటప్పటికి రాజుకి సౌండ్ లేదు. నువ్వెప్పుడు చూసారో నేను కడతావు అంటే నేను అక్కడికి వెళ్ళి చూసి వచ్చానన్నా సూపర్ కట్టావని చెప్పేటప్పటికి అప్పుడు ఆ రాజు తోమా ద్వారా రక్షణలోనికి వచ్చాడు. కాబట్టి ఈ విధంగా అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అది పరలోక రాజ్యంలో. ఆది సంఘం ఏ విధంగా పనిచేసిందో చూద్దాం. ఆరోగ్యకరమైన సంఘానికి ఉండవలసిన లక్షణాల్లో సేవా పరిచర్య ఉండాలి, వాక్య పరిచర్య ఉండాలి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 33వ వచనం. ఇదియు కాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెలతిచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువ లేకపోయెను. ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిగా వారు యేసు యొక్క పునరుద్ధానాన్ని గురించి చక్కటి సాక్ష్యం ఇచ్చారు. దానివలన వారి యందు నమ్మిక ఉంచి భూములు ఇండ్లు కలిగిన వారు వారికి ఉన్నదంతా అమ్మి అపోస్తలుల పాదముల దగ్గరికి తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఇదే బాణి ఉపయోగించి 1వ శతాబ్దంలో జరిగిన దాన్ని ఇప్పుడు చాలామంది
అందరికీ ఈ విధంగా చెప్పి వారు డబ్బులు తీసుకుని వస్తే అది సంఘంలో చేర్చుతున్నారు. అదే వ్యక్తి మరలా అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది, నాకేమన్నా సహాయం చేయండి అంటే మొండి చేయి చూపిస్తున్నారు. ఇక్కడ 35వ వచనం వర్తించట్లేదు. 34వ వచనం వరకునే. ఓన్లీ తీసుకుంటమే తప్పితే రిటర్న్ ఇచ్చేది ఏమీ లేదు. 35వ వచనం ఏముంది? ప్రతి వారికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరి. ఇప్పుడు తీసుకుంటమే గాని పంచిపెడతాం అనేది లేదు. కాబట్టి మనము సంఘం మరి మంచిగా ఉండాలంటే, ఆరోగ్యకరంగా ఉండాలంటే ఈ 2 ఉండాలి. ఒకటే కాదు. వన్ వే ట్రాఫిక్ కాదు. ఇచ్చి పుచ్చుకోవాలి. లేదా పుచ్చుకున్న దాన్ని మళ్ళీ తిరిగి వారి కొరకు మనం ఖర్చు పెట్టవలెను. సంఘములో వాక్యము మరియు సేవా పరిచర్య కొరకు దేవుడు ఎందుకు నొక్కి చెప్పెను? ఎందుకంటే పేదల పట్ల దేవునికి ప్రత్యేక శ్రద్ధ ఉన్నది. మనం చూస్తే లూకా సువార్తలో ఉన్నది కదా! 4వ అధ్యాయంలో అనుకుంటా. బీదలకు సువార్త ప్రకటించుటకు నేను అభిషేకించబడితిని. ఆయన అభిషేకించబడ్డాడని యెషయా గ్రంథంలో కూడా వ్రాయబడి ఉన్నది. కాబట్టి మరి ఈ బీదలంటే, పేదవారంటే దేవునికి ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. ఎలా అంటే చూడండి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడుచున్న వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. మనం వాదించేది విధవరాలి పక్షంగా వాదించాలి. కీర్తనలు 146 వచనం, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. మరి ఎంత చక్కటి మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి చూసారా? తండ్రి లేని వారి పక్షంగా ఉండేది ఎవరంటే దేవుడు ఒక్కడే. అందుచేత దేవుడు వారి పక్షాన అన్నీ కూడా న్యాయం చేకూర్చడానికి మరి కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. నిర్గమకాండంలో ఏమని వ్రాయబడి ఉందంటే, విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయంగా వారి మొరను విందును. మనకి ఎవ్వరూ అక్కర్లేదు. మనము ప్రార్థన చేసి చెప్తే దేవుడు మన పక్షాన వారిని శిక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు. నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తి చేత చంపించెదను. నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించెదను. ఎందుకంటే మరి పేదల పట్ల దేవునికి ఉన్న ప్రత్యేక శ్రద్ధది. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ఎవరైనా ఈ విధమైన విధవరాండ్రగా కానీ, తండ్రి లేని వారిగా కానీ ఉన్నట్లయితే మనకు తండ్రి దేవుడై ఈ విషయాన్ని మనము గమనించవలేను. ఇక్కడ చూడండి, ఈ అనాథ పిల్లలు, తండ్రి లేని పిల్లలు ఏ విధంగా వాళ్ళు చిన్న వయసులోనే ఎంత కష్టం చేస్తున్నారో చూస్తున్నారు కదా! వాళ్ళు ఎత్తుతున్నారు. వీడు చూస్తే ఎంత వయసు ఉందో చూడండి. ఈ పిల్ల చూడండి పాపం ఎంత చిన్న వయసు, ఇటుకలు పనికి వెళ్ళి ఇటుకలు చేస్తుంది. అలా చేయకపోతే వారికి భుక్తి గడవదు. ఈ రోజున మరి మనం అందరము చాలా సంతోషంగా ఆనందించుతున్నాము. ఆఫ్రికా దేశాల్లో చాలామంది పిల్లలకి పాలు ఉండట్లేదు తాగటానికి. ఒక నెలకు ఒక 5 దినార్లు మనము సహాయం చేస్తే ఒక ఇద్దరు పిల్లలకి పాలు సప్లై చేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి చిన్న పాప
ఆ అడుసు ఇటుకలు చేయటానికి అడుసు ప్రిపేర్ చేస్తుంది. ఒకప్పుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఇలాగే అడుసు తొక్కుచూ ఆ పిరమిడ్లు కట్టడానికి లేదా వేరే కట్టడాలు కట్టడానికి మరి బానిసలుగా వారు ఉపయోగించుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వీరి కొరకు మనము క్రైస్తవ సంఘములుగా మనం చేస్తున్న సహాయం ఏంటి? మనం చిన్న దానికి ఎంత అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నామో, మీడియాలో ఎంత ఎక్కువగా చేస్తున్నామో ఒకసారి గమనించుకోవాలి. ఈ రోజుల్లో ఇదొక వ్యాపారం అయిపోయింది. కొన్ని కొన్ని సంఘాలు వారికి ఒక కొన్ని కొన్ని మరి కార్యకలాపాలు అటాచ్ అయ్యి ఉంటాయి. దాని ద్వారా వారు ధనార్జన చేస్తున్నారే తప్పితే అక్కడ జరిగే కార్యాలు చాలా తక్కువ. ఇది ఎంతో భారం కలిగి నేను చెప్తున్నాను. నా చిన్న వయసు నుంచి నేను చూశాను. కేఎన్‌హెచ్ హాస్టల్స్ అని జర్మనీ వారు సహాయం చేస్తే రన్ అయ్యే హాస్టల్స్‌లో పిల్లలకు పెట్టవలసిన పౌష్టికాహారం పెట్టుకోకుండా ధనము పక్కకు వేసుకున్నారు. దేవుడు మరి చూస్తూ ఉంటాడు. అలాగ వారిని వదిలివేయడు. చాలా చాలా సంఘాలు పెద్ద పెద్ద మరి ఆహ్, సంస్థలు హాస్టల్స్ అని, అనాథ శరణాలయాలని పెట్టుకుంటారు. దాని మీదకి వచ్చే విరాళాలన్నీ కూడా వారు సవ్యంగా వినియోగిస్తున్నారా లేదా అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన కృపా వాక్యము పట్ల దేవునికి ప్రత్యేకమైన సంబంధం ఉన్నది. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 32వ వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యను నివసించెను. యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారంటే ఆ వాక్యమే శరీరధారి అయి పరిశుద్ధాత్మ వలన గర్భం దాల్చబడి మరి కన్య గర్భవతి కుమారుని కని ఆ విధంగా కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చి నివసించెను. ఎందుకంటే వాక్య పరిచర్య ప్లస్ సేవా పరిచర్య ఈజ్ ఈక్వల్ టు శక్తి. అందుకనే దేవుడు వాక్య పరిచర్య మరియు సేవా పరిచర్య కొరకు నొక్కి చెప్పుచున్నారు. మనం ఎక్కడికన్నా వెళ్ళాము, వాక్య పరిచర్య చక్కగా చేశాము. నేను కువైట్ వచ్చిన తర్వాత ప్రతి నెల మా అమ్మగారికి నేను కొంత ధనం పంపిస్తూ ఉంటే మా అమ్మగారు ఏం చేసేవారంటే అక్కడ ఉన్న చుట్టూ ఉన్న పిల్లలందరూ ఎవరో ఒకరు వస్తూ అమ్మమ్మ నానమ్మ అని వచ్చి వాళ్ళు పలకరించి ఇవాళ నా బర్త్‌డే నా కొరకు ప్రార్థించి లేదా ఇవాళ నేను 10థ్ క్లాస్ ఎగ్జామ్‌కి వెళ్తున్నాను నా కొరకు ప్రార్థించి అంటే మా అమ్మగారు వారి కొరకు ప్రార్థన చేసి మరి వారికి ఎంతో కొంత ఓ రూ. 10, రూ. 20 ఎంతో ఇస్తే ఆ పిల్లలు ఎంతో సంతోషంగా వాటితో చాక్లెట్లు కొనుక్కొని లేక మరి పరీక్షలకెళ్ళేవాళ్ళు దాహం వేస్తే ఏమన్నా తాగటమో ఏదో చేసేవారు. ఈ విధంగా కేవలం మనం ప్రార్థన చేస్తాము. అంతేగాని ఇంకేం చేయమంటే కాదు. మనం సేవా పరిచర్య కూడా చెయ్యాలి వాక్య పరిచర్యతోటి. అప్పుడే అది రిజల్ట్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. కష్టంలో ఉన్న వాళ్ళని మరి వారికి ఏ అవసరత ఉన్నదో ఆ అవసరతలో వారిని మరి పైకి తీసుకొని రావలేను. ఎందుకంటే వాక్య పరిచర్య ఈజ్ ఈక్వల్ ప్లస్ సేవా పరిచర్య ఈజ్ ఈక్వల్ టు శక్తి. అప్పుడు ఆ కృపా వాక్యము ఇతరులకు సేవ చేయుటకు ప్రేరేపణ కల్పిస్తుంది. ఈ వాక్యము ఇతరులకు సేవ. ఎటువంటి సేవ చేయాలి? మనకి తెలిసిందేదో చేయొచ్చు. అనేక మంది వైద్యశాలల్లో పనిచేస్తుంటారు. వీరు మందులు కొనుక్కోలేక వారిని అడిగినప్పుడు వారు మందులు ఇవ్వటం ద్వారా వారు ఎంతో ప్రేరణ కలిగిస్తది. ఆ విధంగా మరి ఇది ప్రశంసలకు గానీ, అపరాధానికి గానీ కాదు గానీ, తోటి వారి ఒత్తిడికి కూడా కాదు.
నీకు ఎంత తోస్తే అంత, నీకెంత ప్రేరేపణ కలిగితే అంత మరి ఇతరులకు సహాయం చేయవారుగా మనం ఉండాలి. వారికి జ్ఞాపకము చేయుము. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు, జగడమాడని వారును శాంతులునై ఉండవలెను. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న పని చేయటానికి విరాళం అడిగారనుకోండి, అందరూ విరాళాలు ఇస్తారు. ఆ విరాళాలు ఇచ్చింది మనం మర్చిపోవాలి. ఆ విరాళాలు సంఘాల్లో కూడా ఏం చేస్తారంటే, వాళ్ళు ఇంకా ఇస్తారని రెచ్చగొడడానికి మైక్‌లో వాక్యం చెప్పేదానికంటే చక్కగా మంచి సౌండ్ పెట్టి, వీరింతిచ్చారు, వీరింతిచ్చారు, వీరింతిచ్చారని హైలైట్ చేసి చెప్తారు. దాంతో అక్కడున్న లేడీస్ అందరిలో కాంపిటీషన్ వచ్చి, మా ఆయన ఇంకా ఇంత పెద్ద జీతగాడు, నేనే ఎక్కువిచ్చాను, నా పేరే పైనుండాలి. ఇటువంటి జగడాలు ఎక్కువైపోతుంటాయి. మనం దేవుని పరిచర్య కోసం ఇచ్చిన దానికి అటువంటి జగడము ఆడే వారంగా ఉండకూడదు. ఈ రోజుల్లో చాలా దుఃఖకరమైన విషయం ఏంటంటే, వారు ఎక్కువ ధనం ఇవ్వటం వల్ల అక్కడ పేరు ముందుగా వారికి చదువుతారని చాలామంది ఇస్తున్నారు. ఇది నేను డైరెక్ట్‌గా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. వాళ్ళ పేరు ముందుగా ఎక్కువసేపు ఉండాలని ఎక్కువ విరాళం ఇచ్చే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. మరి విరాళం ఇస్తే స్పెషల్‌గా ముందుకు పిలిచి ప్రార్థన చేస్తారు. ఎక్కువ విరాళం ఇస్తే ఇంకా ఎక్కువ సేపు ప్రార్థన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా బయట కామెంట్లు చేస్తుంటారు. మేము తక్కువ ఇచ్చామని మాకు 2 నిమిషాలే చేశారండి. వాళ్ళు ఎక్కువ ఇచ్చారు కదా! 10 నిమిషాలు చేశారు ప్రార్థన అని చెప్తూ జగడమాడేవారు ఉన్నారు. దేవునికిచ్చినప్పుడు గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా సరే, గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చినా సరే, దేవుడు దానికి తగిన ఫలితాన్ని మనకి ఇస్తాడు. పేద విధవరాలు తనకున్న 2 కాసులు కూడా అక్కడ ఆ ధనాగారం దాంట్లో వేసింది. పెట్టెలో వేసింది. కానుకల పెట్టెలో. యేసు ప్రభు పైనుంచి చూస్తున్నాడు ఎవరెవరు ఎంతెంత ఏస్తున్నారని. నీకు ఒక బ్యాంకులో ఎక్కువ డబ్బులుండి, నువ్వు ఎక్కువ డబ్బులిస్తే అది పెద్ద గొప్పేమి కాదు. తన లేమిలో తనకున్నదంతా ఆ పేద విధవరాలు తనకున్న 2 కాసులు ఇచ్చింది. ఆమె కంటే బిల్ గేట్స్ ఏదో కోట్లు కోట్లు ఇచ్చినా అది లెక్కల్లోకి రాదు. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి, గమనించాలి. ఎందుకంటే జగడమాడని వారును శాంతులునై ఉండవలెనని. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును, భోగములకును దాసులమునై ఉండి, అలా చేయకూడదనేసి మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, మనము నీతి అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేటి యందు మనస్సుంచునట్లు నీవీ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. నీవు ఇవి మాటలు నమ్మదగినవి కాబట్టి దీని యందు దేవుని యందు విశ్వాసముంచి ఈ సంగతులు నువ్వు దృఢంగా చెప్పుచూ ఉండాలి. ఎంకరేజ్ చేయడానికి అందరినీ అని చెప్పి, సంఘంలో వాక్యము మరియు సేవా పరిచర్య కొరకు దేవుడు ఎందుకు నొక్కి చెప్పుచున్నాడంటే, వాక్య పరిచర్య, సేవా పరిచర్య ఈ 2 శక్తితో కూడిన కృపావాక్యం. ఆ కృపావాక్యము ఇతరులకు సేవ చేయటానికి ఇంకనూ ప్రేరేపణ కలిగిస్తది. సేవ యొక్క చర్యలు కృపావాక్యమును అలంకరించును. ఇక్కడ మనం చూస్తే ఏమియు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు
అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలెనని వారిని హెచ్చరించుము. వీటన్నిటికంటే ముందు అక్కడ చెప్పిందేంటి? ఏమియు అపహరింపక. ఈ రోజున అపహరించే వాళ్ళు 90% ఉన్నారు. యేసుప్రభు శిష్యుల్లో యోధా ఇస్కరియోతు కూడా అప్పుడప్పుడు ఆ డబ్బు సంచిలో నుంచి కొంత దానం తీసుకుని వాడుకునేవాడు. ఈ ఏమియు అపహరింపక మరి సంపూర్ణమైన నమ్మకాన్ని కనపరిచి నీవు వారిని హెచ్చరించు అని పౌలు గారు తిమోతికి చెప్పుచు, ఇక్కడ ఒక పెద్దాయన అజిత్ ఫెర్నాండో అనే ఆయన ఏం చెప్తున్నారంటే, మన యొక్క ప్రత్యేకమైన నమ్మకములపై ప్రజలు కలిగి ఉన్న అభ్యంతరములకు సమాధానము ఇవ్వటానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రశ్నలు అడుగుతారు. అభ్యంతరాలు చెప్తారు. వారికి సమాధానం చెప్పటానికి మనం ఎటువంటి స్వరూపాన్ని కలిగి ఉండాలంటే, దాసుని స్వరూపము ఉత్తమమైన మార్గమని నేను నమ్ముచున్నాను అని ఈ యొక్క భక్తుడు చెప్తున్నాడు. సర్వెంట్‌హుడ్ బైబిల్‌లో మరి క్రైస్తవ జీవితంలో దాసుని స్వరూపము సర్వెంట్‌హుడ్ అనేది చాలా ఉన్నతమైనది. యేసు ప్రభు తాను అప్పగించబడే చివరి రోజున మరి శిష్యులందరికీ కాళ్ళు కడిగి, నేను పరిచర్య చేయటానికే వచ్చాను గానీ, పరిచారం చేయించుకుంటానికి నేను రాలేదు అనేసి వాళ్ళందరి కాళ్ళు కడిగారు. ఈ రోజుల్లో అక్కడ కాళ్ళు కడిగారు యేసుప్రభు అని ఇక్కడ కాళ్ళు కడిగేస్తున్నారు గానీ, ఆ తర్వాత చేయించుకునేదంతా పరిచారమే గానీ పరిచర్య ఏమీ లేదు. అక్కడ వాళ్ళు చేశారని ఇక్కడ వీళ్ళు చేయటం అది కరెక్ట్ కాదు. ఇది ఎలా ఉందంటే, ఇదివరకు జెరాక్స్ మిషన్స్ లేనప్పుడు మనకున్న సర్టిఫికెట్ ట్రూ కాపీ కావాలంటే టైప్ ఇన్‌స్టిట్యూట్‌లోకి తీసుకెళ్తే వాడు అది ఉన్నది ఉన్నట్టుగా టైప్ చేసి కింద ట్రూ కాపీ అని కొట్టి ఇస్తే అది గెస్టెడ్ ఆఫీసర్ చేత ఎవరి దగ్గరన్నా సంతకం చేయించినప్పుడు అది చెల్లుతది ట్రూ కాపీ. ఆ ట్రూ కాపీ ఆ టైపిస్ట్ కొట్టేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్ మీద ఒక దోమ చచ్చిపోయింది. వీడు ట్రూ కాపీ అంతా టైప్ చేసి, అక్కడ దోమ ఉంది కాబట్టి ఇక్కడ కూడా దోమ ఉండాలని వీడు అదే పనిగా ఒక దోమను పట్టుకొని చంపి, దాన్ని అక్కడ అంటించి అప్పుడు ఇచ్చాడట. ట్రూ కాపీ అంటే. మన కాపీయింగ్ అలా ఉండకూడదు. సేవ చేసేటట్టుగా ఉండాలి. కాళ్ళు కడిగేటట్టుగా కాదు. కాళ్ళు కడిగేసినంత మాత్రాన సేవ చేసేసినట్టు కాదు. ఈ రోజుల్లో మాండీ థర్స్‌డే రోజున అందరూ కాళ్ళు కడిగేస్తున్నారు ఒకళ్ళకొకళ్ళు. నెక్స్ట్ డే మళ్ళీ దెబ్బలాడేసుకుంటారు. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ ఏమి ఉండదు. కాళ్ళు మాత్రం కడిగేస్తారు. ఇదేంటంటే ముఖస్తుతి. అందుచేత ఈ దినం నేను చెప్పే విషయాలు చాలా మరి కొంచెం ఘాటుగా ఉండొచ్చు. అయితే ప్రస్తుత దినాల్లో జరిగే పరిస్థితులు నేను క్లియర్‌గా మీ ముందు ఉంచుచున్నాను. కృపావాక్యము ఇతరులకు సేవ చేయటానికి ప్రేరేపణ కలిగిస్తది. సేవ యొక్క చర్యలు కృపావాక్యాన్ని అలంకరించుకుంటాయి. ఈ 2 వైస్ వెర్సా. ఒకటి చేస్తే ఒకటవుతది. అదేవిధంగా కృపావాక్యము సేవ చేయటానికి ప్రేరేపణ కల్పిస్తది. ఆ ప్రేరేపణ సేవ చర్యల యొక్క వాక్యాన్ని అలంకరిస్తాయి. ఈ 2 కూడా వైస్ వెర్సా. తుది అభిప్రాయములు. మీ పొరుగు వారికి మరియు పనిలో మీ సహచరులకు మీరు క్రైస్తవుడని తెలుసా? లేదా దాని యొక్క అర్థం ఏమిటి? అనగా మనం పనిచేసే చోట మనలను క్రైస్తవులుగా ఏ విధంగా గుర్తిస్తారు? మనం చెప్పుకోక్కర్లేదు. మెడలో ఇంత సిలువేసుకుని, లేదా పెద్ద పేరేదో క్రైస్తవ పేరు పెట్టేసుకొని అలా కాదు. మన పొరుగువాడు లేదా మనం పనిచేసే చోట మన సహచరుడు మనము క్రైస్తవులమని ఏ విధంగా మనలను గుర్తించగలరు? అంటే ఆమె క్రైస్తవురాలు మరియు ఆమె దేవునిని అనుసరించుటలో చాలా కట్టుబడి ఉన్నది. అది నా విషయం కాదు.
కానీ ఆమె ఈ బృందంలో భాగమైనందుకు నాకు సంతోషం. ఆమె ఎప్పుడూ ఫిర్యాదు చేయదు. ఎప్పుడు కూడా కంప్లెయింట్ చేయదు. మరియు నా పనిని సులభతరం చేయటానికి కృషి చేస్తుంది. మనం ఎప్పుడు ఎంతసేపు మన పనులే కాకుండా ఇతరుల పనుల యందు, ఇతరుల యొక్క అవసరతల్లో కూడా మనము జోక్యము చేసుకున్న వల్లనేసి మనకి ఇక్కడ పత్రిక వాక్య భాగంలో వ్రాయబడి ఉన్నది. అది ఎక్కడో కాదు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఎందుకంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. అందుచేత ఆమె గురించి ఎంత చక్కటి సాక్ష్యం చెప్తున్నారు. ఆమె ఎప్పుడూ ఫిర్యాదు చేయదు. నా పనిని సులభతరం చేయటానికి ఆమె కృషి చేస్తుంది. ఇది నా పని కాదు, ఆమె పని. నేనెందుకు చెయ్యాలి? నేను ఇంతవరకే చేయాలని కాదు. కొంచెం సహాయం చేస్తే వారికి కూడా మంచిగా ఉంటది అని. మరి నీ పొరుగు వానికి మరియు పనిలో మీ సహచరులకు మీరు క్రైస్తవుడని తెలుసా అని ఎలా చూపిస్తారంటే, ఆ వ్యక్తి అంత గొప్ప పొరుగువాడు ఎంత సంతోషం అనేసి మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. అతడు నాకు చాలా విధములుగా సహాయము చేశాడు. అతను తన విశ్వాసము గురించి నాతో మాట్లాడతాడు. ఇది కొన్ని సమయముల్లో నన్ను బాధించేది, కానీ అతడు నా కోసం ఏదైనా చేస్తాడని నాకు తెలుసు. ఇతరుల కొరకు మనం ఏమైనా చేస్తామని వాళ్ళు నమ్మిక ఉంచారంటే, ప్రభు ఇచ్చిన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అనే క్రైస్తవ సాక్షిగా మీరక్కడ నిలబడినట్లుగా దేవుని నామము మహిమపరచబడుచున్నది. మీరు కృపావాక్యమును ప్రజలతో పంచుకున్నప్పుడు వారి ఆచరణాత్మక అవసరములను కూడా తీర్చుటకు మీరు సిద్ధంగా ఉన్నారా? కేవలం మాట్లాడటమే కాదు, అవసరాలు కూడా తీర్చుకోవాలి. ఎందుకంటే వారికి ఏమైనా సహాయం కావాల్సొస్తే మనము గుప్పిలి విప్పి మరి ఇవ్వాలి. మీరు ఇచ్చే ధనము వాక్య పరిచర్య మరియు సేవా పరిచర్యల నిధుల కొరకేనా? లేదా ఇంక దేనికన్నా వెళ్ళిపోతున్నాయా ఆ డబ్బులు? గమనించవాలి. అందుచేత మరి మనము ఆ విధంగా కాకుండా మనం చేసే ప్రతి పని, మనం చేసే ఇచ్చే డబ్బులు ఏదైనా సరే అన్నీ కూడా మరి దేవుని పరిచర్య నిమిత్తం వాడబడేలా ఇవ్వాలి. ఆ విధంగా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. కొన్ని సార్లు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం పొరుగు వాళ్ళు మనకి ముక్కు మొఖం తెలియని వాళ్ళు కూడా ఒక్కోసారి వస్తారు. వాళ్ళ ఆపదల్లో సహాయం కొరకు ఎదురు చూస్తారు. అప్పుడు మనం మొండి చేయి చూపిస్తే అది పద్ధతి కాదు. మనం చేస్తే సహాయము వారు నిత్యము మరి గుర్తుంచుకుంటా ఉంటారు. మా అక్క ఇక్కడ ఉన్నారు, అన్న సుగుణ. తను మరి విజయనగరం బీఈడీ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు కొంతమంది బస్సులో రావటానికి డబ్బులు లేక కూలి పని చేసుకుంటూ వాళ్ళకి గడవక మరి కొన్నిసార్లు కాలేజీ మానేసి ఎగ్జామ్ ఫీజు కూడా కట్టుకోలేకపోతే తను ఎంతో మందికి ఆ విధంగా ఎగ్జామ్ ఫీజు పే చేసి వారు మరి పాస్ అవ్వటానికి సహాయం చేసింది. తను లెక్చరర్ అనేసి పాఠం చెప్పేసి వెళ్ళిపోయి, లేదా కొద్దిగా లిబరల్‌గా మార్కులేయటం కాదు. ఎవరైతే కష్టంలో ఉండి కాలేజీకి కూడా అటెండ్ అవ్వలేని పరిస్థితిలో ఉన్నారో, కాలేజీకొస్తే భోజనం దొరకదు. అటువంటి వారికి కొంచెం భోజనం కూడా అరేంజ్ చేసి, వారు పరీక్ష ఫీజు కట్టుకుంటానికి సహాయం చేసి, వారు ఇప్పుడు చక్కటి ఉద్యోగాల్లో ఉండి, ఆ రోజు మీరు మాకు సహాయం చేయటం వల్ల ఈరోజు మా పరిస్థితి ఈ విధంగా ఉందని మరి ఎంతో సంతోషంగా కనిపించినప్పుడల్లా చెప్తూ ఉంటారు. ఇది మనం చేయవలసిన విధానం. నాకు ఎవరో తెలీదు, అతను ముస్లిం. అయితే అతను డ్రాఫ్ట్స్‌మ్యాన్‌గా
ఒక ఖాళీ ఉందని అతను తెలుసుకొని, నేను తెలుగువాడినని నా దగ్గరికి వస్తే, నేను అతన్ని తీసుకెళ్ళి ఆఫీస్‌లో మరి ఎగ్జామ్ రాయడానికి పంపించాను. పంపిస్తే అతను సెలెక్ట్ అయ్యాడు. అప్పటినుంచి అతను ఎంఏ కరాఫీ కంపెనీలో మరి పనిచేస్తూ, ప్రతి సంవత్సరము క్రిస్మస్ రోజున మొట్టమొదటిగా నాకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పేది అతనే. అతనెవరో నాకు తెలీదు. కేవలము తెలుగువాడు. మరి అతనెక్కడో నరసరావుపేటకి సంబంధించిన ముస్లిం. అతను ముస్లిము, ఎవరో ఏంటో అని కాదు. వచ్చి సహాయం చేయమని అడిగాడు. ఏమీ తెలియకోకుండా ఇతను నాకు తెలుసు లోపలికెళ్ళి ఎగ్జామ్ పెట్టండి అన్నప్పుడు అతను సెలెక్ట్ అయ్యాడు. ఆ విధంగా మనము కేవలం మన కోసమే కాకుండా ఇతరుల పనుల్లో కూడా మనం జోక్యం చేసుకొని వారికి సహాయం చేయవారుగా మనం ఉండాలి. మరి మనమిచ్చే కానుకలు సరైన రీతిలో ఉపయోగించుచున్నారా లేదా అని మనము గమనించవలెను. ఎందుకనగా మనము దేవుని కొరకు ఇచ్చుచున్న కార్యాలు మరి ఆ దైవ కార్యాలకి వినియోగించేటట్టుగా ఉండవలననిదే ఇక్కడ పౌలు గారు తిమోతికి మరి తెలియజేస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా మనం అందరము ఉజ్జీవింపబడి మన సంఘములు మంచిగా ఆత్మీయంగా బలపడేటట్లు మనము మరి కలిసి పనిచేయాలని నేను ఈ సాయంత్ర సమయంలో మిమ్మల్ని అందరినీ హెచ్చరించుచున్నాను. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక. ఆమెన్.